హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మేమైతే రాత్రులు ముగ్గులు వేయలేదండి. మా అమ్మ అస్సలు ఒప్పుకోదు రాత్రులు ముగ్గులు వేయడానికి. ఏమైనంటే రాత్రి పొద్దున్నే పాచిళ్ళు అవుతుంది, రాత్రి వేస్తే అంటది. అస్సలు ఒప్పుకోదు. అందుకే పొద్దున్నే లేచి ఇక ముగ్గులు వేస్తుందండి. అస్సలు ముగ్గులు వేయడంలో కాంప్రమైజ్ అవ్వదు మా అమ్మ. మమ్మల్ని ఎవరిని వేయనియదు, ఆమెంతటా ఆమె తనే వేసుకుంటుంది. తనకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా ముగ్గులు వేసి పసుపు కుంకుమలు పుదించడం ఆమెకు చాలా ఇష్టం. ఇంకా ముగ్గులు వేసాక, ముగ్గులు అంటే చాలా రకాలు వేయలేదండి. ఓన్లీ ధనుర్మాసం ముగ్గులు వేసింది, చిన్నగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది, అంతే. ఇంకేం లేదు. మేమైతే కలర్స్ వేయం, ఎప్పుడు వేయం మాకు తెలిసినంతవరకు. మా అమ్మకు కలర్స్ వేస్తే అచ్చిరాదనేది నా సెంటిమెంట్. అసలు వేయదు కలర్స్. అందుకని ఎవరైనా వేసారమ్మా అంటే వాళ్ళతో మనకేం అవసరం, మన పద్ధతి మనకు ఉంటుంది అని అంటది, అంతే. ఇంకా ముగ్గులు అయితే వేసేసరికి దాదాపుగా 7 అయిపోయిందండి. మా గుమ్మాలు చాలా పెద్దయండి. ఇంటి ముందర వేసింది ఒకటే పెద్ద ముగ్గు, కానీ లోపటైతే చాలా ఉంటుంది. మొత్తం సిమెంట్ చేసింది అయినా కానీ ఇంటి ముందర కూడా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసింది. ఆ ముగ్గులన్నీ తిరుపతి నుంచి తీసుకొచ్చిన పిండి గిన్నెలతో వేసిందండి, ముగ్గు గిన్నెలతోటి. అవి మా అమ్మకి వేయడం ఇష్టం లేదు, చేత్తో వేయడమే ఆమెకు నచ్చుతుంది. ఇక చూడండి వేస్తుంది. అవి మా ఫీలింగ్ ఏంటంటే ఆ డబ్బులు వేస్ట్, ఎందుకు మనం వేసుకోలేమో అన్నట్టు. కాకపోతే ఏ రాని వాళ్ళకైతే బాగా పనికి వస్తాయి, అంతే. నాకైతే బాగా నచ్చినాయి, అందుకే నేను తీసుకున్నాను. మొత్తానికైతే ఇక మా ముగ్గులు అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడో 5:30కి వేస్తే మొత్తం వేసేసరికి 7 అయిందండి. చాలాసేపు ఇక మా అమ్మ ముగ్గులు వేసేసరికి ఇక మా అబ్బాయి కూడా లేచాడు, వాడు కూడా వేసాడు ముగ్గులు మేము వేస్తుంటే చూసి. మొత్తానికైతే ఇలా మా ముగ్గులు కంప్లీట్ అయ్యాయి. ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయి. బాగా కలర్స్ ముగ్గుల కంటే ఈ ముగ్గులే బాగా అనిపించాయి. ముగ్గులు అయిపోయాక ఇల్లు గుమ్మాలు ఊడ్చేసింది. ఇల్లు గుమ్మాలు ఊడ్చేసి స్నానాలు అయిపోయాయండి. మా బాబుది నాది మా అమ్మ స్నానాలు అయిపోయేసరికి ఇంకా మా అమ్మ పూజ చేసేస్తుంది. మా అమ్మ అయితే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దీపం పెడుతుందండి. ప్రతిరోజు దీపారాధన చెయ్యని రోజు ఉండదు మా అమ్మ. మా అమ్మకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, అందుకే ప్రతిరోజు దీపం పెడుతుంది. ఈరోజైతే కొంచెం లేట్ అయిందని చెప్పాలి, ఎందుకంటే ముగ్గులు వేసేసరికి చాలా లేట్ అయింది కదా. రోజు తొందరగా పెట్టుద్ది. ఇంకా పూజ అయిపోగానే ఇంకా ఉదయం టిఫిన్ కోసం మా అమ్మ గారెలకు పప్పు రుబ్బుతూ ఉంది. మా అమ్మ ఎప్పుడైనా గారెలన్నా ఏదైనా రోట్లోనే రుబ్బుద్ది, మిక్సీ మాత్రం వాడదు అస్సలకి. ఎందుకంటే మా అమ్మకు రోట్లో రుబ్బినయే చాలా రుచిగా ఉంటాయని వాడదు, అంతే కదా. రోట్లో రుబ్బితేనే చాలా టేస్ట్ కదా. ఎంత కష్టమైనా సరే, ఎంత పిండి అయినా సరే రోట్లోనే రుబ్బుద్ది. ఇంకా తర్వాత గారెలు వేసేస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే ప్లేట్ పట్టుకొని నాకట్టు గొడవ చేస్తుంది చూడండి. ఎలా ఉంది టేస్ట్ చెప్పు. అది తిన్నవా?